ఎక్స్క్యూజ్ మీ, ఆనంద గజపతి వర్మ గారు ఉన్నారా అమ్మా? ఉన్నారండి. మావయ్య, మావయ్య. హలో ఆనంద్. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. మా ఆవిడ వసంత. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మా కోడలు ఐశ్వర్య. నమస్కారం అండి. ఈ కోడలు వంట గురించేనా నువ్వు చెప్పింది? కాదు, ఈ కోడల గురించి కాదు. తను మా రెండో కోడలు. నేను చెప్పింది మా చిన్న కోడలి గురించి. అమ్మా శ్యామా, శ్యామా. మావయ్య గారు రామ్మా. మా చిన్న కోడలు శ్యామ. నమస్కారం అండి. నమస్తే అండి. మీ మామయ్య గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా. మీరు అద్భుతంగా వంట చేస్తారని, అటువంటి వంట రుచి మేము మరెక్కడా చూసుండమని మీ మామగారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా. ఇప్పుడు తినబోతూ రుచుల గురించి మాట్లాడుకోవటం ఎందుకులేండి. ఇప్పుడు మీరు రుచి చూస్తారు కదా. అవును కదా. ఆహా, వంటకాలన్నీ గుమగుమలాడిపోతున్నాయండి. కానివ్వండి కానివ్వండి. తినండి తినండి, ఆ రుచి మీకు బాగా తెలుస్తుంది. ఏంటిది? ఏంట్రా, ఏమైంది? ఒకటే కారం కారం. బా, నోరు మండిపోతుందిరా. ఏంట్రా వర్మ, ఏంటిది? అబ్బా, కారం. మీ కోడలు అద్భుతంగా వంట చేస్తుందని చెప్పి మమ్మల్ని ఊరించి చివరికి ఇలా గొడ్డుకారం తినిపిస్తావా? మేము మనుషులం అనుకున్నారా, గొడ్లు అనుకున్నారా ఇలాంటి గొడ్డుకారం తినటానికి? అసలు మమ్మల్ని అవమానించడానికి ఇలా లంచ్కి పిలిచావా? చచ్చా, అలా ఎందుకు చేస్తానరా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మా చిన్న కోడలు నిజంగా అద్భుతంగా వంట చేస్తుందిరా. చూశాంగా ఆవిడ గారు అద్భుతం. చాలు బాబు చాలు, ఇక ఈ అద్భుతాన్ని మేము చూడలేం. ఆగండ్రా, ఆగండ్రా. మళ్ళీ వంట చేసి పెడుతుంది, ఆగండ్రా. చాలురా బాబు చాలు, కడుపు నిండిపోయింది. శ్యామ, నువ్వు చాలా బాగా వంట చేస్తావు కదా, వాళ్ళేంటి అలా అంటున్నారు? ఉండు, నేను టేస్ట్ చేస్తాను. బా, చిచి, ఇదేం వంట? ఇంత కారమా? శ్యామ, వాళ్ళన్నారని కాదు గాని నిజంగానే చండాలంగా చేశావు వంట. బా, అయినా ఏంటి శ్యామ, ఎప్పుడు లేంది ఇంత చండాలంగా చేశావు నువ్వు. పైగా మావయ్య గారి ఫ్రెండ్స్ భోజనానికి వస్తున్నప్పుడు ఇలా చేయడం ఏంటి? మాట్లాడవేంటి శ్యామా? ఎందుకు ఇలా చేశావు? ఫ్రెండ్స్ ముందర మీ మావయ్య గారిని అవమానపరచాలి అనుకున్నావా?
చచ్చా, తనలా ఎందుకు చేస్తుంది వసంత? లేకపోతే మరి ఇలా ఎందుకు చేసిందండి? గెస్ట్లు వస్తున్నారని చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయాలి కదా. వంట అయిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చేయాలి కదా. మనం ఏం చేసినా బావుంటుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలా నిర్లక్ష్యంగా వంట చేస్తే ఎలా? గెస్ట్ల ముందు ఇలా తల దించుకునేలా చేస్తే ఎలా? నీ వంటని మెచ్చుకుంటున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వంట చేయటం మొదలు పెట్టావా శ్యామా? ఈ రోజు నుంచి నువ్వు కిచెన్లోకి రావడానికి వీల్లేదు. అది కదా అత్తయ్య గారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ రోజు నుంచి నువ్వు వంట చేస్తే నేను తినను తినను తినను. అలాగే అత్తయ్య గారు, ఇంకెప్పుడు నేను వంట చేయను. అందరూ దీని వంటలు మెచ్చుకుంటూ వంటింటి మహారాణిని చేశారు కదా. ఈ దెబ్బతో వంటింట్లోకి ఎంట్రీనే పోతుంది. ఇలా దీనికి ప్రతి విషయంలో ఇంపార్టెన్స్ కట్ చేసుకుంటూ వస్తే గాని మళ్ళీ పవర్ నా చేతిలోకి రాదు. అలాగే మామయ్య గారు. ఆహా, గుమగుమలు అదిరిపోతున్నాయి. మీ A1 మసాలా గుమగుమల కంటే K3 మసాలా గుమగుమలే బాగున్నాయి. K3 మసాలా ఏమిట్రా? K3 అంటే కోడలు 3 చేసిన మసాలా అన్నమాట. ఓహో, K3 మసాలా ఇప్పుడు గుమగుమలాడుతుంది. తింటే నశాలను కంటుతుంది. తినండి తినండి. ఆ, కానివ్వండి. ఆ, ఇప్పుడుందే నీకు ఫుల్ డోస్ ఉంది. రేయ్, బుద్ధి లేదరా నీకు? ఇంట్లో బాల్ ఆడుకోవడం ఏంటి? సారీ పిన్ని. ఏంటి సారీ? చూడు ఏమైందో నిన్ను. అక్క, వాడేం కావాలని చేయలేదు కదా, వదిలే. ఏదో పొరపాటున జరిగిపోయింది. ఇది పొరపాటు కాదు, గెస్ట్లకి జరిగిన అవమానం. ఇందులో అవమానం ఏముందమ్మా? ఆ పిల్లాడేదో తెలియక చేశాడు, పర్లేదులే. చేసిన వంటంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు గెస్ట్లకి ఏం పెడతాం? 10 minutes లో నేను రెడీ చేసేస్తానక్క, నువ్వేం టెన్షన్ పడుకో. 10 minutes లోనా? అవునండి, 10 minutes లోనే బిర్యానీ చేసేస్తాను. 10 minutes లో బిర్యానీనా? అది మామూలు బిర్యానీ కాదండి, పోర్ మ్యాన్స్ బిర్యానీ. పూర్ మెన్స్ బిర్యానీనా? ఇదేదో బాగుంది. ఎలా చేస్తారు? మా కోడలు చేస్తుందిగా, చూడండి. ఓకే ఓకే, రిచ్ మెన్స్ అందరం కూర్చొని పూర్ మెన్స్ బిర్యానీ తిందాం. రెడీ రెడీ చేయమ్మా. చెయ్యమ్మా. అలాగేనండి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. అలాగేనమ్మా. ఛా, వీడి వల్ల నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది.
ఇదేంటమ్మా అరిటాకులు తెచ్చావు? ప్లేట్స్లో వడ్డించలేకపోయావా? బిస్మిల్లాబాద్ అరిటాకులో తింటేనే చాలా బాగుంటుందండి. ఓ అవునా, అయితే ఓకే. రే ఇక కానివ్వండిరా. ఆహాహా, అద్భుతం. అద్భుతం. బెంగళూరులో ఒక హోటల్లో ఈ బిస్మిల్లాబాత్ అద్భుతంగా చేస్తారు. మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళినా ఆ హోటల్కే వెళ్తాం. అక్కడికన్నా చాలా బాగా చేసిందిరా మీ కోడలు. థ్యాంక్ యూ అండి. ఓకే. దీనికి తిట్లు పడతాయి అనుకున్నప్పుడల్లా పొగడ్తలు పడుతున్నాయి. ఎక్కడో సుడుంది దీనికి. ఛా! అక్క, ఏంటక్క, ఏంటలా ఉన్నావు? ఏం లేదు అక్క, ఏమీ లేదు అని నువ్వు చెప్పినా కూడా ఏదో ఉంది అని నీ కళ్ళు చెప్తున్నాయక్క. నీ బాధ ఏంటో ఈ చెల్లెలికి చెప్పకూడదా? అంతేలేక్క, ఎంతైనా నేను నీ సొంత చెల్లెలేమి కాదు కదా నీ బాధని పంచుకోవడానికి. చచ్చా, అవేం మాటలమ్మా. నా చెల్లెలి జీవితాన్ని నిలబెట్టిన నువ్వు నాకు సొంత చెల్లెలి కంటే ఎక్కువ. అయితే నీ బాధ ఏంటో చెప్పక్క. ఏం లేదమ్మా, ఇందాక పిల్లలు చదువుకుంటూ ఏదో డౌట్ వచ్చి ఐశ్వర్యని అడగడానికి వెళ్లారు. పిన్ని పిన్ని, ఏంటి? ఇంగ్లీష్ లో చిన్న డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయవా? నేను ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాను, కుదరదు. రేపు ఎగ్జామ్ ఉంది పిన్ని. ఉంటే నేను పని మానుకొని నీ పని చేయాలా? ఇంటిల్లి పదికి ఇలాంటి పనులు చేసి పెట్టడం తప్ప నాకు ఇంకేం పనులు లేవనుకున్నారా? అయినా ఇంగ్లీష్ స్కాలర్ శ్యామ ఉంది కదా ఇంట్లో. ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసింది, ఇంగ్లీష్లో డెమో ఇచ్చింది. ఆవిడ గారిని అడగండి మీ డౌట్స్. అది కాదు పిన్ని. చెప్తే అర్థం కాదా? ఇంకొకసారి డౌట్లు గిఫ్ట్లు అంటూ నా దగ్గరికి వచ్చారంటే వీపు పగిలిపోద్ది. పోండి. ఏంటి ఐశ్వర్య ఇది? ఎందుకు పిల్లలు అలా విసుక్కుంటావు? నేనేం విసుక్కోవట్లేదు, వాళ్లే నన్ను విసిగిస్తున్నారు. ఏం విసిగించారు? వాళ్ళకేదో చిన్న డౌట్ వచ్చి అడిగారు, అది విసిగించడం అవుతుందా? నీకు కుదిరితే వాళ్ళ డౌట్ క్లియర్ చెయ్యి, లేకపోతే కుదరదు అని చెప్పు. ఇలా చేస్తే ఎలా? ఏంటి ఎప్పుడు లేంది ఈవిడ కూడా ఇలా గట్టిగా మాట్లాడుతోంది? చూడ ఐశ్వర్య, పసిపిల్లల మనసుకి గాయాలైతే అవెంత తేలిగ్గా మానవు. తెలియకుండానే పిల్లలకి మనకి మధ్య దూరం పెరిగిపోతుంది. పెరిగితే ఏమవుతుంది? వాళ్ళేమన్నా నా కడుపున పుట్టిన పిల్లలా? అదేంటి ఐశ్వర్య అలా అంటావ్? మన మధ్య నీ పిల్లలు నా పిల్లలు అన్న తేడా ఉంటుందా? నువ్వు ఇలా సీరియస్ గా నిలదీసి మాట్లాడుతుంటే తేడా ఉంటుంది మరి. నీ పిల్లల హోంవర్క్లు చేయడం,
వాళ్ళ డౌట్ క్లియర్ చేయడం నీ పని, నా పని కాదు. అని నేను మాట్లాడొచ్చు, నువ్విలా మాట్లాడినప్పుడు. నీకు శ్యామకి తేడా లేదు కదా, ఆవిడ గారు ఇంగ్లీష్లో మాస్టర్ కదా. నీ పిల్లలకి డౌట్లన్నీ ఆవిడ్ని క్లియర్ చేయమను అని నేను మాట్లాడొచ్చు. నువ్వు ఇలా మాట్లాడితే ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వేం నాకు నేర్పించక్కర్లేదు. నీకంటే చదువుకున్నదాన్ని, నీకంటే తెలివిగలదాన్ని, నాకన్నీ తెలుసు. నేనెప్పుడు ఐశ్వర్యని తోడికోడల్లా చూడలేదు శ్యామా. నిన్నెలా సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాను, తనని కూడా అలాగే చూసుకుంటున్నాను. అయినా తను ఇలా ఎలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు. పట్టించుకోకక్క, ఐశ్వర్య అక్క సంగతి మనకి తెలిసిందే కదా. ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడుంటుంది, వదిలేసే. నేను వదిలేసిన పిల్లలు వదిలేయట్లేదు శ్యామా. అలా జరిగినప్పటి నుంచి పిల్లలు చాలా డల్గా ఉన్నారు. అన్నం కూడా సరిగ్గా తినట్లేదు. పాలు తాగమని బ్రతిమలాడుతున్నా తాగట్లేదు. అవునా, పాపం అంత ఫీల్ అయ్యారా వాళ్ళు? సరేలేక్క, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళ మూడ్ మార్చి వాళ్ళ చేత పాలు తాగించి వాళ్ళు హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను కదా, సరేనా? Hi children. Hi. Hi, Santa Claus. How are you? Fine. క్రిస్మస్ తాత నువ్వు అందరికి గిఫ్ట్లు ఇస్తావంట కదా? అవును. మరి మాకు కూడా ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలి? నాకు చాక్లెట్ కావాలి. నాకు బిస్కెట్ కావాలి. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ చిల్డ్రన్. అవును, మీ గొంతేంటి? మా శ్యామ పిన్ని గొంతులా ఉంది. నాకు మిమిక్రీ వచ్చు. మీ పిన్ని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. అవునా, మీకు మిమిక్రీ వచ్చా? అవును, వచ్చు. అయితే మా అఖిల్ బాబాయ్ లాగా మిమిక్రీ చెయ్యి. కాదు కాదు, మా తాతయ్య లాగా మిమిక్రీ చెయ్యి. తాతయ్య లాగొద్దు, మా నాన్నమ్మ లాగా మిమిక్రీ చెయ్యి. ఒక పని చెయ్యి, ఇంట్లో అందరి గొంతులో మిమిక్రీ చెయ్యి. మిమిక్రీ వచ్చన్నావు కదా, చెయ్యి. ఎన్ని రకాల గొంతులు నేను ప్రాక్టీస్ చేయలేదు. మీ పిన్ని గొంతు ఒక్కటే ప్రాక్టీస్ చేశాను. ఆ గొంతుతోనే మాట్లాడతాను. అదేంటి, అందరి గొంతులు రావాలి కదా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ నేర్చుకుని వస్తాను. అయితే ఓకేలే. మీరు అడగగానే నేను చాక్లెట్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఒక చిన్న పని చెప్తాను, మీరు చేస్తారా? ఓ చేస్తాం. ఏం చేయాలి? మీరిద్దరూ పాలు తాగాలి. ఓకే. గుడ్.
చూడండి పిల్లలు, మీరిద్దరూ ఇంకెప్పుడు అన్నం తినను పాలు తాగను అని అస్సలు మొండికేయకూడదు.